యేసయ్య దేవుడు అబ్రహాము దేవుడు ఆత్మైన దేవుడు అబ్రహాము దేవుడు ఆత్మైన దేవుడు అద్వితీయ సత్య దేవుడు యేసయ్య అద్వితీయ సత్య దేవుడు అద్వితీయ సత్య దేవుడు మన యేసయ్య అద్వితీయ సత్య దేవుడు ఆరాధన 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 హల్లెలూయా
దేవునికి స్తోత్రం. హల్లెలూయా. పరిశుద్ధ లేఖనంలో నుంచి కీర్తనలు 20వ అధ్యాయం చదువుకుందాం. 20వ అధ్యాయం. ఆపత్కాలమందు యెహోవా నీకు ఉత్తరమిచ్చునుగాక. యాకోబు దేవుని నామము నిన్ను ఉద్ధరించునుగాక. ఆమేన్. 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 ఆయన నీ నైవేద్యములన్నిటినీ జ్ఞాపకము చేసుకొనుగాక. నీ దహన బలులను అంగీకరించునుగాక. ఆమేన్. యెహోవా నీ రక్షణను బట్టి మేము జయోత్సాహమును చేయుచున్నాము. మా దేవుని నామమును బట్టి మా ధ్వజము ఎత్తుకొనిచున్నాము. నీ ప్రార్థనలన్నిటియు యెహోవా సఫలము చేయునుగాక. కొందరు రథములను బట్టియు కొందరు గుర్రములను బట్టియు అతిశయపడుదురు. మనమైతే మన దేవుడైన యెహోవా నామమును బట్టి అతిశయపడుదుము. అందరం కలిసి చదువుకుందాం. యెహోవా రక్షించుము. మేము మొర్రపెట్టినప్పుడు రాజు నాకు ఉత్తరమిచ్చునుగాక. ఆమేన్. దేవుడి ఈ పరిశుద్ధ లేఖమును దీవించునుగాక. స్తోత్రం. మహిమగల దేవ, మహిమ స్వరూపుడా, సర్వాశీర్వాదాల కారుణభూతుడా, మహిమగల దేవ, అయా సంగమగా సమాజంగా నా తండ్రి మీ సన్నిధానములో మీ పాదాల దగ్గరికి మేమంతా కూడి వచ్చి ఉన్నాం ప్రభు. మీకు వందనాలయ్యా. మహిమగల దేవ నా తండ్రి, అయ్యా మీకు స్తోత్రం. మీ దాస్తులు బలముగా నిలబొట్టుకోండి. నూరంతల అభిషేకంతో నింపండి ప్రభు. మాట్లాడేది నిలబడేది ఎవరైనా కూడా నా ప్రభు మాట్లాడే దేవుడు మీరని నమ్ముచున్నాం ప్రభు. నాకు మాకు కావలసిన ఆత్మీయ ఆహారం దయచేయండి ప్రభు. ఇప్పుడు నాయన మా జీవితాల్లో నా తండ్రి జరగబోయిన సాక్ష్యాలను బట్టి మీకు స్తోత్రాలు నాయన. మీకు వందనాలు తండ్రి. వాక్యము చదివిన బిడ్డను మరింత జ్ఞాపకం చేసుకున్న తండ్రి, తన కుటుంబం అని తన్ని అయా తన తల్లిదండ్రులు ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకుంటే అయా మారు మనసు రక్షణ లేని వారికి మారు మనసు రక్షణ దయచేయండి. తన కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోండి తండ్రి. ఇదిగో రాజా నా తండ్రి, అయా నా తండ్రి, మీ వాక్యమును మేము ఏమీ వదిలిపెట్టడం కాదు తండ్రి. మా జీవితంలో నీరు కట్టి ఫలింప చేసుకోవడానికి, మేము ధ్యానించుకోవడానికి నా తండ్రి దినదినము మీ వైపు చూసి అయా మా హస్తముల చాసి మా హృదయమును తెరిచి నా తండ్రి ప్రతి దినము నా ప్రభు అయా మా ఆరాధనతో మీ పాద సన్నిధికి చేర్చుకోమని ఈ చిన్న ప్రార్థన యేసయ్య దీవెనామలు అడిగి వేడుకున్నాం మా ప్రియ పల్లకు తండ్రి. హల్లెలూయా. నేనెందుకని నీ సొత్తుగా మారితిని, యేసయ్యా నీ రక్తముచే కడుగబడినందున, యేసయ్యా నీ రక్తముచే కడుగబడినందున, నీ అనాది ప్రణాళికలో హర్షించెను నా
14:12 సామెతలు. సరైనదిగా కనబడు మార్గము కలదు, అయితే తుదకు అది మరణమునకు త్రోవ తీయును. తుదకు అది మరణమునకు త్రోవ తీయును. మనం అనుకుంటాం ఏమిటంటమ్మా, ఒకని ఎదుట సరైనదిగా కనపడు మార్గము. మనుషుల వద్ద మనం ఇలా ఉన్నాము అలా ఉన్నాము అనేటువంటి మార్గాల గురించి అయితే తుదకు అది ఏమవుతుందంటే, నువ్వు ఎక్కడికి వెళ్ళాలో అక్కడికే వెళ్ళాలి, ఎక్కడికి ప్రయాణం చేయాలో అక్కడికే వెళ్ళాలి. కానీ వెళ్ళకూడదు, నేను వెళుతున్నది కరెక్టే అని నిన్ను నువ్వు సరి చేసుకుంటే చివరికి ఏమవుతుందంటే అది మరణానికి. సంసోను ఉన్నాడు. సంసోను అనగా నాజీరు చేయబడినవాడు, దేవుని చేత ప్రతిష్ఠించబడినవాడు. నాజీరు చేయబడటం అంటే ఒక్క వెంట్రుక కూడా తీయకుండా ప్రభు కొరకు పుట్టినప్పటి నుండి ప్రతిష్ఠించబడినటువంటి వ్యక్తి. అతను ఏం చేయాలంటే దేవుని పనిలో వాడబడగలిగినటువంటి వ్యక్తి. వివాహము కూడా చేసుకోకుండా ప్రభు కొరకు నిలబడవలసినటువంటి వ్యక్తి. అటువంటి సంసోను ఏం చేశాడంటే తన బలమును బట్టి గర్వించాడు, తన శక్తిని బట్టి గర్వించాడు. ఒక్క గాడిద దవడతో 3000 మందిని సంహరించేశాడు. తన యొక్క శక్తి, తన యుక్తి, తన బలముతో గర్వించి ఏం చేశాడండి, ఏ మార్గంలో వెళ్ళకూడదు, దేవుడిచ్చిన బలమును, దేవుడిచ్చిన శక్తిని సమస్తమును మరిచిపోయి వెళ్ళకూడని మార్గంలోకి వెళ్ళాడు. ఆ మార్గంలో ప్రయాణం చేసి చేయకూడని పని చేశాడు. చివరికి ఆ మార్గం అతనికి ఏమైందంటే మరణానికి తావించింది. అతను నేను వెళుతున్నది కరెక్టే అనుకుంటాడు. తల్లిదండ్రులు కూడా ప్రోత్సహించాడు, నాకు వాళ్ళే కావాలి, నేను వెళ్ళే మార్గము కరెక్టే, నాకు ఆమెనే వివాహం చేయాలి. అయ్యా వద్దురా, ఇది నీకు తగదు, నువ్వు ఆమెను వివాహం చేసుకోకూడదు, మనము వాళ్ళని వివాహం చేసుకుంటానికి మనకు వారు సరిపోరు, మనము అభిషేకించబడిన వారము, మనము ప్రత్యేకించబడిన వారము, ఆయన రక్తము ధర కడగబడిన వారము, వారు విగ్రహాలకు లోబడినటువంటి వారు, వారు ఆయన అన్యజనముగా ఉన్నవారు, వారు ఎరగని వారిని నువ్వు వెళితే శాపగ్రస్తుడు అవుతావని తల్లి పలుమార్లు తండ్రి చెప్పినప్పటికీ కూడా వెనక నేను వెళ్ళే మార్గమే సరైన మార్గము, నేను ఎన్నుకున్న మార్గమే సరైన మార్గము, నన్ను ఎవరు ఏమి చేయలేరులే అనుకున్నాడు. చివరికి ఏమయ్యాడండి, నేను చాలా వింతలు చెప్తున్నా, ప్రపంచంలో వింటూ సంసోనంత బలవంతుడు పుట్టబోడు. సంసోనంత బలవంతుడు పుట్టడు, భవిష్యత్తులో పుట్టబోడు. సొలొమోనంత జ్ఞానవంతుడు పుట్టబోడు. అంత బలవంతుడైనటువంటి సంసోను చివరికి ఏమైపోయాడంటే మరణానికి చేరువైపోయాడు. మన మార్గము సరైనదని నిన్ను నువ్వు సరి చేసుకుని నువ్వు వెళ్ళేటువంటి మార్గంలో ఉంటే అది నీకేమవుతుందో తెలుసండి, మరణానికి తావిచ్చే స్థితిలో ఉంటుంది. చూడండి, ఇంకా బైబిల్లో ప్రసంగి గ్రంథము 10వ అధ్యాయం 15వ వచనాన్ని చూడండి. మార్గము ఊరికి పోవు త్రోవ ఎరుగని వారై భక్తిహీనులు తమ ప్రయాస చేత ఆయాసపడుదురు. అమ్మా నువ్వు ఎక్కడికి వెళ్ళాలి, నీది ఏ ఊరు చెప్పమ్మా? అమ్మా శశికళ గారు మీది ఏ ఊరు? ఏ ఊరమ్మా? అమ్మా మీది ఏ ఊరమ్మా? కానీ మన ఏ ఊరు అమ్మా? మన ఊరేంటి? రేపలు మనకు శాశ్వతమా? మా తక్కిలపాడు నాకు శాశ్వతమా? ఏమండి, ఏ ఊరు మందంటే ఇది మన ఊరు కాదు, మనము పరదేశులము మాత్రమే. మన ఊరు ఎక్కడదండి? ఆ ఊరు ఎలా వెళ్ళాలి, ఆ ఊరికి ఎలా ప్రయాణం చేయాలి, ఏ విధంగా వెళితే ఆ ఊరిలోనికి నువ్వు చేరగలుగుతావు, నువ్వు దినదినము కూడా నిన్ను నువ్వు విశ్లేషించుకోవాలి. ఇది నీ ఊరు కాదు. ఇక్కడ అదే అంటున్నాడు జ్ఞాని సొలొమోను తన ఉన్నతమైనటువంటి ఆలోచనతో మాట్లాడుతున్న మాట. చెప్పమ్మా ఒకసారి. ఊరికి పోవు త్రోవ ఎరుగని వారై బుద్ధిహీనులు తమ ప్రయాస చేత ఆయాసపడుదురు. ఊరికి పోవు త్రోవ ఎరిగిన వారై బుద్ధిహీనులు తమ ప్రయాస చేత.
మనం వెళ్ళవలసిన చోటకి వెళ్ళకోకుండా మనం ఏం చేస్తామంటే జాగ్రత్త. మీ మార్గం ఏంటో మీరు విచారించుకోండి. మీకు ఏది మంచి పర సంబంధమైన మార్గం అయితేనే మీకు ఆశీర్వాదము. భూ సంబంధమైన మార్గాలు మీరు అన్వేషిస్తే భూ సంబంధమైన మార్గంలో పాపం ఉంటుంది. భూ సంబంధమైన మార్గాల్లో ప్రయాణం చేస్తే అనేకమైన శ్రమలు నువ్వు పొందవచ్చు. అదే అంటున్నాను. ఏమన్నాడండి? మీ ఊరికి వెళ్ళేటువంటి దారి తెలుసు. బుద్ధిహీనులంట అది తెలియక ఏం చేస్తారంటే చివరికి ఎన్ని మార్లు వరకు వాక్యం వినబడినా, ఎన్ని మార్లు వారి దగ్గరికి వాక్యం వచ్చినప్పటికీ కూడా వారి హృదయాలు కరగక ఇంకా 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 ఉంటే, బుద్ధిహీనులుగా ఉంటేనంట ఏమవుతారంటమ్మా? ప్రయాసపడతారు. జాగ్రత్త. చూడండి, సామెతల గ్రంథము 12వ ప్రసంగి గ్రంథమే 12వ అధ్యాయము 1-2 వచనాలు. ప్రసంగి గ్రంథము. దుర్దినములు రాకముందే ఇప్పుడు వీటి యందు నాకు సంతోషము లేదని నీవు చెప్పు సంవత్సరములు రాకముందే, తేజస్సునకు సూర్యచంద్ర నక్షత్రములకు చీకటి కమ్మకముందే, వాన వెలిసిన తరువాత మేఘములు మరలా రాకముందే, నీ బాల్య దినములందే నీ సృష్టికర్తను స్మరణకు తెచ్చుకొనుము. దుర్దినములు రాకముందే. నేను చాలా మార్లు ఈ సువార్త మీకు చెప్తున్నాను. ఈ రోజున దేవుని రాకడకు సంబంధించిన అనేకమైన దుర్దినాలు మనం చూస్తున్నాం. చూడండి, అక్కడ హబక్కు గ్రంథము 5వ అధ్యాయం 3వ వచనం, 3వ అధ్యాయం 5వ వచనం చూడమ్మా. హబక్కు గ్రంథము 3వ అధ్యాయం 5వ వచనం కానీ 5వ అధ్యాయం 3వ వచనం కానీ. హబక్కూకు 3:5 వచనంలో అయితే లేదే గారు. ఆయనకు ముందుగా తెగుళ్ళు నడుచుచున్నవి. అవునయ్య గారు. ఆయన పాదముల వెంట మెరుపులు వచ్చుచున్నవి. తెగుళ్ళు నడుచుచున్నవి. ఆయన రాకడకు ముందుగా ఏమొస్తుందంటే తెగుళ్ళు సంభవిస్తున్నాయి. తెగుళ్ళు అంటే ఏంటంటే కరోనాని ఏమంటారండి? ఒక క్రిమే కదా. నీ నుండి నాకు, నా నుండి నీకు, అందరికీ కూడా అదేమవుతుందంటే తెలుస్తుంది. ఆయనకి ముందుగా అంటే యేసయ్య ఈ లోకానికి రాక ముందుగా ఏమొస్తుందంటే తెగుళ్ళు సంభవిస్తుంది. తెగుళ్ళు సంభవిస్తుంది. రెండవదిగా చెప్తున్నాడు చూడండి, జఫన్య గ్రంథము 2వ అధ్యాయము 5వ వచనమా 3వ అధ్యాయం 5వ వచనం చూడమ్మా. జఫన్య గ్రంథము జఫన్య గ్రంథము కాదు జఫన్య గ్రంథము 3:5 కాదమ్మా. అక్కడ అశ్షూరు రాజులను ఉంటుంది. రెండు కూడా అదే లక్ష్యం 4 చదువు. గాజా పట్టణము నిర్జనమగును, అష్కెలోను పాడైపోను. మధ్యాహ్నవ కాలమందు అష్డోదు వారు బయటికి పారదోలబడుదురు. ఎక్రోను పట్టణము దొన్నబడును. ఇది కూడా మీకు చాలా మార్లు చెప్పారు. గాజా పట్టణము నిర్జనము అంటే ఏంటమ్మా? బూడిద. నిర్జనం అవటం అంటే ఏంటంటే బూడిదైపోవటం. చూశారు కదా. గాజా పట్టణం నుంచి హమాస్ సమస్య ఇజ్రాయేల్పై బాంబు వేస్తే, ఇజ్రాయేల్ ఏం చేసిందంటే గాజా పట్టణంపై బాంబుల వర్షం కురిపిస్తే, గాజా పట్టణం అంతా కూడా ఏమైపోయిందో తెలుసండి? భస్మీపీఠనం అయిపోయింది. మీరు గూగుల్లో చెక్ చేస్తే గాజా పట్టణం అంతా కూడా భస్మీపీఠనం అయిపోయింది. గాజా పట్టణంలో ఎంతమంది ప్రజలు ఉంటారో తెలుసా? 21 లక్షల మంది ఉన్నారు. ఎంతమంది అమ్మా? మన విజయవాడలో ఎంతమంది ఉన్నారు? దాదాపు 20 లక్షల మంది ఉన్నారు.
గాజా పట్టణంలో కూడా 21 లక్షల మంది ప్రజలు ఉన్నారంట. ఇజ్రాయెల్ దేశం ఏం చెప్పింది, ఏమని వార్నింగ్ ఇచ్చిందో తెలుసా? మీరు 24 గంటల్లో పట్టణాన్ని ఖాళీ చేసి వెళ్ళకపోతే మీ పట్టణం మొత్తం కూడా ఇంకా ఉండేవి కూడా ఏమీ లేకుండా భూస్థాపితం చేసేస్తాను, మీరు ఖాళీ చేసి వెళ్ళిపోవాలి అని చెప్పారు. మీరు గూగుల్లో టైప్ చేస్తే కూడా వస్తుంది. అప్పుడు ఏం చేశారో తెలిసిన, అది కూడా చూపిస్తాను మీకు. వెళితే ఆడ మగ చిన్న పెద్ద అందరూ వృద్ధులు కూడా కట్టు బట్టలతో ఉన్న బట్టలతోనే నడి రోడ్డు మీదకు వెళ్ళి పారిపోతున్నారు. ఎక్కడికి వెళ్ళాలో తెలియదు, ఏం చేయాలో తెలియదు, వాళ్ళకి మార్గం ఏ మార్గమో తెలియదు. ఖాళీ చేయకపోతే ప్రాణాలు పోతాయి. ఆ పట్టణము బాంబులు వర్షంతో మొత్తం కూడా నశించిపోతుంది. దాని మీద అందరూ పారిపోతున్నారు. ఇల్లు వాకిలు సమస్త వదిలి వెళ్ళిపోతారు. ఇక్కడ అదే రాసింది, ఎక్రోను పట్టణము దున్నబడును. ఆ పట్టణం దున్నబడేటువంటి పరిస్థితి. గాజా పట్టణము నిర్జనమైపోతుంది. మనం కళ్ళారా చూస్తున్నాం. ఈ మధ్య కాలంలోనే ఒక 3-4 నెలల క్రితమే దుర్దినములు రాకముందే ఆ దుర్దినాలను మనం చూస్తున్నాం. కీటకములు, కరోనా లాంటి వ్యాధులు మనం చూసాం మన నిజ జీవితంలో. గాజా పట్టణము నిర్జనమవుతూ మనం కళ్ళారా చూస్తున్నాం. ఇవన్నీ కూడా ముందుగానే దేవుడు తెలియపరిచాడు. ఆయన రాకడకు ముందుగా ఏమేమి సంభవిస్తాయో తెలియపరిచాడు. అదే జ్ఞాని అయిన సొలొమోను అంటున్నాడు, దుర్దినములు దుర్దినాలు రాకముందే నీ ఏమన్నారు చదవమా, నీ సృష్టికర్తను స్మరణకు తెచ్చుకో. ఇంకా లోకం వైపు వెళ్తున్నావేమో, లోక మార్గాల్లో ఉంటున్నావేమో. ఆ లోక మార్గంలోకి వెళుతూ అక్కడే ఆనందము, అక్కడే అన్నీ ఉన్నాయని నువ్వు ఆలోచిస్తే దుర్దినాలు రాకముందే నీ దేవుని సృష్టికర్తను స్మరణ తెచ్చుకో. ఒక్కసారి నువ్వేంటి విచారించుకో. నువ్వేంటి, నీ స్థితి ఏంటి, నీ పరిస్థితి ఏంటి, నిన్ను నువ్వు ఒకసారి విచారించుకుని నువ్వేం చేయమంటున్నారంటే, దుర్దినాలు రాకముందే భయంకరమైన వ్యాధులు సంభవిస్తున్నాయి. ఈ రోజున చూస్తేనంటే ఆ హాస్పిటల్లో ఏది బాగా బిజీగా ఉంటుందో తెలుసా? క్యాన్సర్ హాస్పిటల్. మీరు చూడండి, ఎక్కడికి వెళ్ళినా క్యాన్సర్ హాస్పిటల్. ప్రతి ఒక్కరికి కూడా క్యాన్సర్ భయంకరంగా వస్తున్న క్యాన్సర్ వ్యాధి. నేను క్యాన్సర్ హాస్పిటల్కి మొన్న వెళితే అసలు కిక్కిరిసిపోయిందని క్యాన్సర్ హాస్పిటల్. ఇదివరకు లక్షకు ఒక 10 మందికో 20 మందికో 50 మందికో వచ్చారు. ఈ రోజున 1,90,000 మంది క్యాన్సర్ వచ్చారు. ఇవన్నీ దేనికి సూచనండి? ఆయన దుర్దినాలు రాకముందే ఈ యొక్క సృష్టికర్తని స్మరణకు తెచ్చుకుని ఆయన యందు విశ్వాసం ఉంచి ఇదే అనుకూల సమయము, ఇదే రక్షణ సమయం అని రక్షించబడేటువంటి వారముగా ఉండాలి. స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. చూడండి, అదే సామెతల గ్రంథము 12వ అధ్యాయము 28వ వచనం చూడండి. నీతి మార్గమందు జీవము కలదు. నువ్వు నీతిమంతుడుగా, యథార్థవంతుడుగా నీతి మార్గములో గనక నువ్వు జీవిస్తే నిరంతరము నువ్వు ఏమవుతావు అంటే, యేసయ్య ఏమన్నాడు? నేనే మార్గమును, నేనే సత్యమును, నేనే జీవమునై ఉన్నాను. నా యందు ఎవరైతే విశ్వాసం ఉంచుతారో వారు నా నుండి నేనే మార్గము జీవమునై ఉన్నాడు. నువ్వు ఏ మార్గంలోకి వెళ్ళాలంటే నీతి మార్గంలో, యేసయ్య చెప్పిన మార్గములో, ఆయన బోధించినటువంటి మార్గంలో నువ్వు ప్రయాణం చేస్తే నువ్వు మరణం లేదు, నిరంతరం నువ్వు జీవించే ఉన్నావు. నీతి మార్గములో జీవము కలదు. నువ్వు నీతిమంతుడుగా, యథార్థవంతుడుగా, పరిశుద్ధతతో నీ కుటుంబాన్ని, నీ బిడ్డలను నువ్వు కట్టుకుంటే నువ్వు జీవించే ఉన్నావు. ఇప్పుడు ఇక్కడ యోబు జీవించున్నాడు మన మధ్యలో, మోషే జీవించున్నాడు మన మధ్యలో, యెహోషువ జీవించున్నాడు, కాలేబు మన మధ్యలో జీవించున్నారు. వాళ్ళు ఇంకా జీవించడానికి కారణం ఏమిటి అంటే నీతి మార్గంలో వారు ప్రయాణం చేశారు. నీతి మార్గంలో ప్రయాణం చేశారు కాబట్టి ఇంకా వారు జీవించే ఉన్నారు, మనతో మాట్లాడుతున్నారు. స్తోత్రం చెప్తామా?
హల్లెలూయా. అదే చెప్తున్నాడు దేవుడు యిర్మీయాతో, యిర్మీయా వారికి చెప్పయ్యా, ఒక్కసారి పాత రోజులు గుర్తుంచుకోమని చెప్పు. మరి చాలా మంది వారికున్న స్థితిని బట్టి పెచ్చిరిల్లిపోతూ ఉంటారు. ఉన్నదాన్ని బట్టి అసలు కన్ను మేము కానకోకుండా మాట్లాడుతూ ఉంటారు. అంటారు విషయం, ఒరే ఒక్కసారి వెనకటి స్థితిని గుర్తించుకో, నువ్వేమిటి, నీ పరిస్థితి ఏంటి. నేను నా జీవితంలో చాలా మంది ఉన్నారు ఎగ్జాంపుల్. చాలా మంది బాగా సంపాదించారు కానీ సంపాదించినటువంటిది ఏది కూడా వారి దగ్గర సంపాదనతో పాటు ఏమేమి చేయకూడదు, ఏ మార్గంలో వెళ్ళకూడదో వెళ్ళారు. సమస్తమును పోగొట్టుకుని చివరికి చెప్పులు లేకుండా కాళ్ళు నడకన ఆయన ఉన్నాడు ఒక మాస్టర్ గారు ఇక్కడ ఆర్సిఎం స్కూల్. నా దగ్గర ఐ థింక్ 92, 93లో అనుకుంటా ఒక గొల్లపూడిలో 6 ప్లాట్లు కొన్నారు. నేను ఒక టీచరు అన్ని ప్లాట్లు ఎలా చేస్తాను ఏంటి అని అంటాను. అంటే అని అన్నారు, నేను కడతానండి అని అన్నారు. అని ఒక ఫ్రెండ్ దగ్గర చిట్టి వేశాను. చిట్టి మొదటి నెలలోనే పాడేసేవాడు. మొదటి నెలలో పాడేసి ఏంటి మరి కట్టాలి కదా. చిట్టి పాడుకున్నా కట్టాలి, పాడుకోకపోయినా కట్టాలి కదా. పాడుకున్నా కట్టాలి, పాడుకోకపోయినా కట్టాలి కదా. మొత్తం పాడేశాడు. 6 ప్లాట్లు కట్టాడు. ఏంట్రా అంటే ఆయన రొయ్యల చెరువులు వేస్తున్నారు. కోరుకుల దగ్గర చుట్టాలి, కోరుకుల దగ్గర రొయ్యల చెరువులు వేస్తారు. మాస్టర్ గారు ఆయన వాళ్ళ బ్రదర్ కూడా ఫాదర్. రొయ్యల చెరువులు వేసి ఏం చేశాడంటే మొత్తం అప్పులు వేసేసాడు, చిట్టీలు పాడేశాడు, 3 లారీలో కొనేశాడు. అన్నీ జరిగింది. చివరకు రొయ్యల చెరువులు 2 సంవత్సరాలు 3 సంవత్సరాల్లో 2-3 సంవత్సరాలు ఏమైపోయిందంటే మొత్తం వస్తున్నాయి. ఒకరోజు నేను మచిలీపట్నం వెళ్ళి అక్కడ రాయల్ మెస్ అని ఉంటుంది, అక్కడ భోజనం చేస్తాను. నేను వెళ్ళినప్పుడు లక్ష్మి ఆ మెస్ దగ్గర భోజనం చేయడానికి వెళితే గడ్డం వేసుకుని, ఆయన కారులో వెళ్ళినాడు, గడ్డం వేసుకుని చెప్పులు లేకుండా ఒక మనిషి కనపడినాడు. అక్కడ మెస్ దగ్గరికి వస్తాడు. ఎవరు ఏంటి అని చూస్తే పరీక్షిస్తే ఆయన. ఏంట్రా విషయం ఏంట్రా అంటే నష్టం వచ్చింది, అందరు షూరిటీలు పెట్టించారు టీచర్స్, ఉద్యోగం పోయింది, మొత్తం ఆస్తి మొత్తం కూడా పోయింది, నష్టాలు అయినాయి, లారీలు అమ్మేశారు, మన దగ్గర ఉన్న ప్లాట్లు కూడా కట్టారు. మన స్థితిని బట్టి మనం పెచ్చినిల్లిపోతూ ఉంటే, మనకు లేని దాన్ని బట్టి మనం గర్విస్తూ ఉంటే ఏమవుతామంటే చివరికి అదే చెప్తున్నా, నీతి మార్గములో మనము ధ్యానం చేయాలి. చూడండి సామెతల గ్రంథము 10వ అధ్యాయం 17వ వచనం చదవండి. సామెతల గ్రంథము 10వ అధ్యాయం ఉపదేశమును అంగీకరించువాడు జీవ మార్గంలో ఉన్నాడు. ఇప్పుడు దేవుని వాక్యాన్ని అందిస్తున్నాడు. దేవనన్న గారు మనకు దొరికాం కదా, ఫుల్గా తీసేస్తున్నాడు రా, వాయి తీసేస్తున్నాడు రా అనుకుంటే దేవుడి మాటలంట ఆ ఉపదేశమును అంగీకరించి విశ్వసించి మన హృదయంలో ఉంటే ఏంటంటమ్మా, ఉపదేశమును దేవుని మాటలంట విశ్వసించాలి, అంగీకరించాలి. ఆయన మాటలు తేనె కన్నా మధురమైన మాట. తేనె తింటే కొంచెం ముందు టచ్ చేస్తాం, ఏమండి ఇంకా ఒక్కసారి తిన్న తర్వాత ఇంకా మరలా 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 తినాలనుకుంటాం. దేవుని ఉపదేశాన్ని కూడా అలా వినాలి వినాలి, ఆయన మాటలు ఆలకించాలి అని. ఆ తేనె ఎంత రుచికరంగా ఉంటుందో ఆ మాటలు మన జీవితాన్ని మారుస్తుంది, మన బ్రతుకులు మారుస్తుంది, మనకు ఒక మంచి మార్గాన్ని తీసుకొస్తుంది అని చెప్పి ఆ మాటలను మనము అంగీకరించాలి. ఆ మాటలను అంగీకరిస్తే అప్పుడంట మన జీవితంలో ముగింపు అంట దేవునికి మహిమ. మన బ్రతుకులు ప్రారంభం కాదండి, ముగింపు సరిగా ఉండాలి. ఆ ముగింపు సరిగా లేకపోతే ఎటు ప్రయాణం చేస్తావు, ఎక్కడికి వెళతావు? కండబలం అయిపోయింది, అంగుబలం అయిపోయింది, అర్థబలం అయిపోయింది. ఆ బలం అయిపోయిన తర్వాత ఎక్కడికి వెళ్తావండి? నీ ముగింపు జాగ్రత్తగా ఉండాలి అంటే నీవేంటో నిన్ను
నిన్ను నువ్వు ఒకసారి పరిశీలన చేసుకోవాలి. స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కాబట్టి ఆయన ఉపదేశమును నువ్వు ఆలకిస్తేనంట జీవ మార్గములోనికి నువ్వు వెళ్ళగలుగుతావు. సామెతల గ్రంథం 22వ అధ్యాయము 6వ వచనం. 22వ అధ్యాయము బాలుడు నడవవలసిన త్రోవను వానికి నేర్పుము. నడవవలసిన త్రోవను వానికి నేర్పుము. వాడు పెద్దవాడైనప్పుడు దాని నుండి తొలగిపోడు. జ్ఞాని సొలొమోను చెప్తున్నాడు, ఏమాట తెలుసా? బాలుడు నడవవలసిన త్రోవను వానికి నేర్పుము. వాడు పెద్దవాడైన తర్వాత చిన్న వయసులో ఏ విధంగా నడిపించాలి, ఏ విధమైన భయభక్తులు పెట్టాలి, ఎలా మందలించాలి, ఎలా చేయాలి, ఏంటి అని చిన్నతనం నుంచే కనుక నీ బిడ్డలను పెంచితే పెద్దయిన తర్వాత ఏంటమ్మా, నువ్వు తోటకూర దొంగతనం చేసినప్పుడే నువ్వు మందలించకపోతే వాడు బ్యాంకు దోపిడి, చిన్నతనములోనే వాడు చేసిన తప్పును గద్దించక వాడిని సక్రమమైన మార్గంలో నువ్వు పెట్టకపోతే చివరికి ముందు నీకు సంతోషంగానే ఉంటుంది, తర్వాత రాను రాను ఆ సంతోషం ఏమవుతుందంటే దుఃఖముగా మారిపోతుంది. బాల్య దినమందే తర్వాత ఏంటమ్మా, ఇక్కడ బాలుడు నడవవలసిన త్రోవను వానికి పిల్లలకు సరైనటువంటి మార్గాన్ని బోధించాలి. ఆ మార్గములో బోధించినప్పుడే దేవుడు ఆశీర్వాదం. ఎడిసన్ థామస్ యొక్క తల్లిని తీసుకోండి. అలాగే బైబిల్ గ్రంథంలో చాలా మంది గొప్పవారు, వారు తల్లులు వారి బిడ్డలను ఏ విధంగా పెంచారు, ప్రార్థనతో, ఉగ్గుపాలతో, ప్రార్థనతో వారిని పెంచి అట్టి విధంగా పోషించారు. కాబట్టి గొప్ప ఉన్నత స్థితిలోనికి వాళ్ళు వెళ్ళటానికి దేవుడు మార్గాలను చూపించారు. అందుకే యోబు అనుదినము కూడా వారి బిడ్డల కోసం ఏం చేశాడంటే కన్నీరు విడుచుతూ, దుఃఖించుతూ దేవుని సన్నిధిలో తన యొక్క బలులను అర్పిస్తూ బాలుడు నడవవలసిన త్రోవను ఏర్పాటు. అప్పుడు పెద్దవాడైనప్పుడంట వాడు వాటి నుండి తొలగిపోడు. నోబెల్ హాస్టల్లో చదివినప్పుడు సండే స్కూల్కి వెళ్ళకపోతే చేతులలో పెట్టి మా మాస్టర్ గారు ఇక్కడ కొట్టాడు. అయితే అసలు ఎంత గట్టిగానంటే అంత గట్టి. 7 గంటలకల్లా స్నానం చేసి సండే స్కూల్లోకి అటెండ్ అయ్యారు. ఆ సండే స్కూల్లో కూడా చెప్పినటువంటి పాఠాలు ఇప్పుడు మా మాయమ్మ గారు కూడా చిన్నప్పుడు క్రిస్టియన్ స్కూల్లోకి వెళ్ళింది. ఇప్పుడు కూడా ఆవిడ పరలోక ప్రార్థన ఇంగ్లీష్లో చెప్తుంది. నాకు ఇంగ్లీష్లో కళ్ళు మూసుకుని చెప్పేస్తుంది. ఎందుకో తెలుసా? ఆమె చదువుకోకపోయినా 5వ తరగతి చదివిన పరలోక ప్రార్థన చెప్పమంటే ఏంటి తెలుసా? అంటే ఎలా వచ్చింది అని అంటే చిన్నప్పుడు సండే స్కూల్ అక్కడ చదువుకుంది కాబట్టి ప్రతిరోజు కూడా దాన్ని ఏం చేశారు, పరలోక ప్రార్థన చెప్పించారు. కాబట్టి మీరు ఎప్పుడన్నా వెళ్ళినప్పుడు పరలోక ప్రార్థన ఇంగ్లీష్లో చెప్పమనండి, టకా 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 చెప్పేస్తుంది. చిన్నతనం నుంచి కూడా దేవుని మాటలు ఉగ్గుపాలతో చేసినప్పుడంట తప్పనిసరిగా వారు పెద్దవారైనప్పుడు తొలగిపోయారు. స్తోత్రం కలుగును గాక. చూడండి, సామెతల గ్రంథము 8వ అధ్యాయము 20వ వచనం. నీతి మార్గమునందును న్యాయ మార్గముల యందును నీతి మార్గమునందును న్యాయ మార్గముల యందును నేను నడుచుచున్నాను. నీతి న్యాయ మార్గాలను మనం ఎన్నుకోవాలి. ఆ మార్గాల్లో మనకి నష్టము కలిగిన, ఆ మార్గాల్లో వెళుతున్నప్పుడు అవమానము కలిగిన, ఆ మార్గాల్లో ప్రయాణం చేసినప్పుడు నిందలు వచ్చిన, నీతి న్యాయ మార్గాల్లో వెళ్ళినప్పుడంట దేవుని కిరీటాన్ని పొందుతారు. యోసేపు ఏం చేశాడండి? నీతి మార్గము, మంచి మార్గాన్ని ఎన్నుకున్నాడు కాబట్టి పాపము నుండి పారిపోయాడు. కాబట్టే ఏం చేశాడు తెలుసండి? అక్కడే ఆయన గొప్ప రాజుగా అయిపోయాడు. కాబట్టి మనం ఏ మార్గంలో ఉన్నాము అదే అంటున్నాడు ఇర్మియా ప్రవక్తతో దేవుడు. నీ పాత మార్గం ఏంటో ఒకసారి విచారించుకో. నీకు పరలోకాన్ని ఇచ్చేటువంటి మార్గం ఏదో తెలుసుకుని ఆ మార్గం
అక్కడ నీకు జీవం ఉంటుంది. నీ ఊరు ఇది కాదు. నీ ఊరు, నీ పౌరసత్వం ఎక్కడుందండి? చూడండి, యోహాను సువార్త 2 మాటలు చెప్పలేదు. యోహాను సువార్త 14వ అధ్యాయం 6వ వచనం. 14వ అధ్యాయం 6వ వచనం. 14 యేసు నేనే మార్గమును సత్యమును జీవమును నా ద్వారానే తప్ప ఎవడునూ తండ్రి యొద్దకు రాడు. ఆయన అంటున్నాడు, నేనే మార్గమును జీవమును, నా మార్గములో తప్ప ఏ ఒక్కరు కూడా నువ్వు పరలోకంలోనికి. కాబట్టి యేసయ్య మార్గములో మన గమ్యము, మన ముగింపు ఏమిటి అంటే ఇది మన లోకము కాదు. మనం ఇక్కడ చచ్చిపోతే ఎక్కడికి వెళ్ళాలంటే అదే అంటాడు ప్రకటన 22:7 చదవమ్మా. 22:7. ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాను. ఈ గ్రంథం ఇదిగో నేను త్వరగా. నువ్వు ఏ మార్గంలో ఉన్నావో, ఎలా ఉన్నావో ఒక్కసారి ఆలోచన చేయి. ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాను. కాబట్టి నువ్వు మేలు కలిగే మార్గంలో ఉంటున్నావా, లేకపోతే జీవము కలిగే మార్గంలో ఉంటున్నావా, నీతి మార్గంలో ఉంటున్నావా, వెళ్ళకూడని మార్గంలో వెళుతున్నావా? ఒక్కసారి నిన్ను నువ్వు విశ్లేషించుకో. పేతురు ఏం చేశాడండి? పేతురు ఏం చేశాడు? పాపాన్ని ఒప్పుకున్నాడా? పశ్చాత్తాపడ్డా? పశ్చాత్తాపడిన తర్వాత దేవుని చేత అభిషేకించబడ్డాడా? దేవుడిచ్చినటువంటి పనిని విస్తారంగా చేశాడా? చివరికి ఏమైపోయాడంటే హతసాక్షిగా మిగిలిపోయాడు. కాబట్టే ఆయన కొరకు దేవుడు సింహాసనాన్ని సిద్ధపరిచాడు. పేతురు మనలాగానే దుడుకు మనిషే, పేతురు మనలాగానే పాపములో తిరిగిన వాడే. కానీ ఎప్పుడైతే దేవుడు తన మార్గాలను సరిచేసుకోమన్నాడు, ఆ మార్గాలను సరిచేసుకున్నాడు, పశ్చాత్తాపడ్డాడు, ఒప్పుకున్నాడు, దేవుడు ఇచ్చినటువంటి పనిని బాధ్యతతో పిలిచాడు సేవ కొరకు, పిలువబడిన పిలుపుకు లోబడ్డాడు. ఆయన సువార్తను ప్రకటించాడు. ఎక్కడ వరకు చేసాడంటే తన ప్రాణాన్ని త్యాగం చేయడానికి కూడా వెనుకాడక ఏమన్నాడు తెలుసా? నా యేసయ్యని ఎలా సిలువేస్తే నేను ఆయనతో సమానుడను కాదు, కాబట్టి నన్ను తల క్రిందలుగా సిలువేయండి. స్తోత్రం కలుగును గాక. అదే అంటున్నాడు. ఆయన త్వరగా వచ్చుచున్నాడు. కాబట్టి నువ్వు ఏ మార్గములో ఉన్నావో, వెళ్ళకూడని మార్గములో ఉన్నావో, చేయకూడని మార్గములో ఉన్నావో, ఏ మార్గములో ఉన్నావో ఒక్కసారి నిన్ను విశ్లేషించు. మనకు ఈ ఉండేటువంటి ప్రదేశము మనకు శాశ్వతమైనది. మన పౌరసత్వం ఇక్కడ లేదు. ఈ ఊరు విజయవాడ మనది కాదు. మనం ఎక్కడికి వెళ్ళాలంటే ప్రభువు ఉండేటువంటి ప్రదేశం. ఆ ఊరిలోనికి నువ్వు వెళ్ళాలి అంటే ఈ మార్గాలను నువ్వు సరి చేసుకోగలిగినప్పుడు ఆ మార్గంలో చేరగలుగుతావు. అటువంటి ధన్యత ప్రతి ఒక్కరికి కలగాలని దేవుని సేవకుడిగా కోరుకుంటూ నా మాటలు ముగిస్తున్నాను. దేవుడైన మాటలు మన నిమిషంలో దీవించును గాక. ప్రతి సందరూ లేచిన